నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీ సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు, ఆనందాశ్రమ పీఠాధ్యక్షుడు శ్రీనివాసనంద సరస్వతి గారు అయితే స్వరూపానందేంద్ర స్వామి మీద అయితే కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి బినామీ అని కూడా తను అనడం జరిగింది. మరి ఏంటి అనేది, అసలు ఏం జరిగింది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం. ఇప్పుడు చూసినట్టయితే శ్రీనివాసనంద సరస్వతి గారు అయితే స్వరూపానంద స్వామి మీద కొన్ని ఆరోపణలు చేశారు. ఏంటంటే జగన్ గారికి ఈయన బినామీ అని చెప్పేసి కొన్ని కోట్ల రూపాయల విలువ గల భూముల్ని ఆయనకి ఇట్లా ఇచ్చేశారు, దానం చేశారు ఆశ్రమం కోసం అని చెప్పేసి కూడా తను కొన్ని వ్యాఖ్యలు అయితే జరిగింది. సో అవన్నీ మళ్ళీ రిటర్న్ తీసుకోవాలి ప్రభుత్వం కూడా తను చెప్పడం జరుగుతుంది. మరి నిజంగా అదంతా చూసేసి మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం ఆస్తుల్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉందంటారా? తీసుకోవచ్చండి. అందులో ఏముంది, ఇప్పుడు ఇవి భీమిలి కొత్తవలస మండలం ఆ కొండ మీద ఉన్న భూములు అన్నారు. 102, 103 సర్వే నెంబర్లు, 7.36, 7.64 అంటే ఆల్మోస్ట్ 15 ఎకరాలు అనుకోండి. 15 ఎకరాలకు కొంచెం తక్కువ. 15 ఎకరాలకి అంటే ఎకరం ₹1,00,000 చొప్పున వాళ్ళు కట్టబెట్టారనమాట ఆయనకి. అది ఈ రోజు దాని వాల్యూ, మార్కెట్ వాల్యూ 250 కోట్లు అంటున్నారు. సరే, అంత ఎక్కువ కాకపోయినా మొత్తానికి కోట్లలోనే ఉంటుంది కదా. అది ఎందుకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి బినామీనా? ఇది ఆయన చేసిన ఆరోపణ. శ్రీనివాసానంద సరస్వతి ఎవరైతే ఉన్నారో వారు చేస్తున్న ఆరోపణ అది. సో ఆరోపణలో నిజమైతే ఉంది. ఎందుకంటే స్వరూపానందేంద్ర స్వామి ఎట్లాగా గతంలో అంటే 2019 నుంచి ఆయన ఎట్లా జగన్మోహన్ రెడ్డితో ఉన్నారు, ఎలాగ పూజలు చేయించారు, ఆయన రాజశ్యామల యాగాలు చేయించారు కదా. అంటే 2019లో గెలవటానికి ముందు చేయించారు, తర్వాత 2024లో కూడా ఆయన చేయించారు, మీకు గుర్తుంటే కనుక. అయితే సరే, ఈసారి గెలవలేదనుకోండి, అంటే అది వాళ్ళ నమ్మకాలు, దాని గురించి మనం మాట్లాడక్కర్లా. కాకపోతే ఏంటంటే ఇట్లా ప్రభుత్వ ఆస్తుల్ని ఇలా స్వామీజీలకు కావచ్చు, మఠాలకు కావచ్చు, ఇంకా దేనికైనా, ఏ మతానికైనా కూడా ఇవ్వటం అనేది తప్పు మనం ఆలోచిస్తే కనుకైతే. అసలు సాధువులు అనేవాళ్ళు దేనికుంటారు? వాళ్ళు ఇవన్నీ వద్దు, ఐహిక సుఖాలు వద్దు అని కదా వాళ్ళు అనుకునేది. మరి వాళ్ళకి ఎందుకు ఇంతంత ఎకరాలు? ఇప్పుడు ఓకే, నువ్వు తీసుకో, కానీ మార్కెట్ రేట్ చెల్లించి తీసుకో కావాలనుకుంటే. ఈయనకేదో ఈయన బెనిఫిట్ కోసం ఆయనకి ఇవ్వటం అంటే, ఇప్పుడు ఇంకొక మాట కూడా అన్నాడు ఆయన. 2019కి వాళ్ళ ఆస్తులు అంటే ఆయన పేరున డిపాజిట్లు ఉన్నవి 1.4, కానీ తర్వాత 46 కోట్లు పైచిలకు అయిపోయింది అని. మరి అవన్నీ కూడా ఆలోచించాలి కదా. అంటే ఈ పూజలు పురస్కారాల వల్ల వచ్చిందా, లేదు జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఇచ్చారా, ఇంకేమైనా ఉన్నాయా ఆస్తులు అనేది? ఏది ఏమైనా అమ్మా, అసలు ఇప్పుడు మీకు గతంలో చూసుకుంటే రాజుల దగ్గర పురోహితులు ఉండేవాళ్ళు. కానీ పురోహితులు ఉన్నా కూడా ఇట్లాగా ఎవడు కూడా ఆస్తులు ఇలా తీసుకున్న వాళ్ళు లేరు మనకి తెలిసి. లేకపోతే అన్ని సంవత్సరాలు రాజస్థానాల్లో వాళ్ళు ఉండలేరు. అంటే వాళ్ళకు కూడా అగ్రహారాలు ఇచ్చారు, అవన్నీ కూడా ఉన్నాయి వాళ్ళ టాలెంట్ని బట్టి. కానీ ఇక్కడ ఇది స్వార్థంతో కూడింది మనం అనుకోవాలి. ఇప్పుడు ఈయన రాజు కాదు, అంతకంటే వాళ్ళేమో పురోహితులు కాదు. ఆయన ఒక సాధువునని చెప్పుకుంటూ ఆయన ఈ రకంగా తీసుకోవటం అనేది అంత హర్షించదగ్గ విషయం కాదు. ఈరోజు అందులో ఆయన అసలు నేను నమ్మని విషయాలు ఆయన నమ్మి ఒక హిందువుగా ఆయన్ని మార్చి, మీకు అది కూడా గుర్తుంటే ఆయన ముంచాడు కదా, గోదావరిలో ముంచి హిందువుగా మార్చి ఇది చేశాడు. అంటే తెలుగు ఓట్లు, అంటే తెలుగు ప్రజల నమ్మకాన్ని ఎన్కాష్ చేసుకోవటానికి, అంటే ఓట్ల రూపంలో ఎన్కాష్ చేసుకోవటానికి మతాన్ని కూడా ఏ రకంగా వాడుకున్నారు. అంటే మతం అనేది ఒక వ్యక్తి అభిమతం అంతే, అది అంతేగాని మతం అంటే దానికి ఏం ఉండదు. అక్కడ ఒక నమ్మకం, మీకు మీరు ఒక అల్లాని అనుకోవచ్చు, ఒక క్రైస్ట్ని అనుకోవచ్చు, లేదు ఒక శివుడిని అనుకోవచ్చు. నిరాకారుణ్ణి మీరు ఆకారంగా భావిస్తారు అంతే, అది వాళ్ళ వ్యక్తిగతం. దాన్ని తీసుకొచ్చి ఎన్నికల్లో మన అవసరాలకి వాడుకుని అది చాలా తప్పు కదా. అది మళ్ళీ ఆయన మరి క్రిస్టియానిటీని కూడా నమ్ముతున్నారు కదా. మరి క్రిస్టియన్స్ ఏమంటారు? మీకు ఇంకొక పెద్ద విషయం చెప్పాలి ఇక్కడ, అసలు చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలీదు. మొన్న ఈ మధ్యన కూడా మాట్లాడారు, రాజశేఖర్ రెడ్డి టైంలో కూడా మాట్లాడారు. ఇప్పుడు ఈయన ఓడిపోయినప్పుడు ఏం చెప్పారంటే, ఈయన హిందూగా మారాడు కాబట్టి క్రైస్ట్ ఈయన ఓడించాడు అని వాళ్ళు అన్నమాట. ఒక పాస్టరు వాళ్ళు ఓపెన్గా చెప్పారు, వాళ్ళు వీడియోలు కూడా చేశారు వాళ్ళు. కాబట్టి అంటే మతం అనేది అవసరాలకు అనుగుణంగా ఎలా మారుతుంది, అది వ్యక్తి నుంచి ఒక వ్యవస్థకి ఏ రకంగా మార్పు చెందింది అంటే అవసరాల కోసం, అంతే కదండి. సో అది తప్పంటాను నేను. అసలు మతం అసలు ఉండొచ్చా ఉండకూడదా తర్వాత విషయం, అది వ్యక్తిగతం. అది కానీ దాన్ని మీరు రాజకీయాలకు ముడిపెట్టి ఒక సాధువుని తీసుకొచ్చి మీరు పూజలు చేసుకుని, మీ ఇంట్లో ఏమైనా పూజలు చేసుకోండి, మీ డబ్బు పెట్టి మీరు ఏమైనా ఖర్చు పెట్టుకోండి, కానీ ప్రజల సొమ్ముని మీరు ఖర్చు పెట్టే అధికారం మీకు లేదు.
మీకు అదే పని ఇక్కడ కేసీఆర్ గారు చేశారు. ఇప్పుడు కేసీఆర్తో సరిసమానంగా మీరు కనుక గమనిస్తే జగన్మోహన్ రెడ్డి ప్యారలల్గా వెళ్ళాడు. ఆయన ఏం చేస్తే అది చేశాడు. ఆయన అక్కడ పూజలు పునస్కారాలు యజ్ఞాలు యాగాలు మీకు గుర్తుంటే ఆయన ఫస్ట్ నుంచి చేస్తున్నాడు ఈ 10 ఏళ్లలో. సో సేమ్ విధానంలో వెళ్ళాడు. అక్కడ గురువు ఓడిపోయాడు, ఇక్కడ శిష్యుడు ఓడిపోయాడు. అంటే ఇక్కడ కేసీఆర్ మీద తెలంగాణలో ఒక ముద్ర పడిపోయింది. మూఢనమ్మకాలని పెంచుతున్నారని చెప్పేసి స్వయంగా ప్రధానమంత్రి గారే మోదీ గారే చెప్పడం జరిగింది. కేసీఆర్ మూఢనమ్మకాలను ఇక్కడ పెంచి పోషిస్తున్నారని చెప్పేసి అన్నారు. సో అక్కడ మరి జగన్మోహన్ రెడ్డి కూడా అలానే మాట్లాడుతున్నారు, అలానే చేస్తున్నారు. అంతే కదండి. ఇప్పుడు యాక్చువల్గా మీరు చూసుకుంటే తెలంగాణలో మనం నిజంగా మెచ్చుకోవాలి కొన్ని విషయాల్లో తెలంగాణని. అక్కడ కుల రాజకీయాలు ఉండవు మీకు పెద్దగా. మీకు కులం అనే ఘోరం జరిగేది ఆంధ్రాలోనే. ఈ విషయంతో కానీ ఈ కుల రాజకీయాలు కానీ ఎక్కువ జరిగేది ఆంధ్రాలోనే. మీకు ప్రశాంతంగా మీరు బతకచ్చు అసలు హైదరాబాద్లో. అటువంటి హైదరాబాద్ను కూడా వీళ్ళందరూ ఈ రాజకీయ నాయకులు కలుషితం చేసేస్తున్నారు తెలంగాణను కూడా. మీరు చెప్పినట్టు ఈ మూఢభక్తులు కావచ్చు, ఈ పూజలు కావచ్చు, యజ్ఞాలు కావచ్చు, యాగాలు కావచ్చు, అది ప్రశాంతంగా వాళ్ళు ఇప్పుడు నేను మొత్తుకునేది ఒకటేనండి, ప్రజల సొమ్ము ముట్టుకునే హక్కు ఎవరికీ లేదు, ఏ రాజకీయ నాయకుడికి లేదు. నీ సొంత డబ్బు నువ్వేమైనా ఖర్చు పెట్టుకో, నువ్వేమైనా చేసుకో, ఎవడు ప్రశ్నించడు. ఏదైనా కూడా ఇప్పుడు ప్రజల దాకా వచ్చేసరికి, పబ్లిక్ వచ్చేసరికి వాళ్ళకి ప్రశ్నించే అధికారం ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఈ స్వరూపానందేంద్ర స్వామి ఆయన ఇంకొక విషయం కూడా చేశాడు. మీకు గుర్తుంటే కనుక అయితే ఎంత మెచ్చుకున్నాడండి ఆయన జగన్మోహన్ రెడ్డిని. నా ఆత్మ అన్నట్టుగా, నా ఆత్మ ఈయన, నా ఆత్మ అన్నట్టు ఆయన మాట్లాడాడు, ఆయన నా స్వామి అన్నట్టు ఈయన మాట్లాడాడు. మరి ఆ ఆత్మ కాస్త మొన్న ఏమైంది, ఆ స్వామి కాస్త ఏమయ్యాడు? ఆయన ఏమన్నాడు? జగన్మోహన్ రెడ్డిని తిట్టాడు కదా, ఈయన పనికిరాడు అన్ని. ఆయనే ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. ఒక స్వామీజీ అలా చేయొచ్చా? అసలు స్వామీజీకి రాజకీయాలతో ఏం సంబంధం? ప్లస్ నువ్వు నిన్నటి వరకు ఆయన వాడుకున్నావు, ఆయన దగ్గర ఆస్తులు కొట్టేశావు, ప్రభుత్వ ఆస్తులే అనుకోండి. మళ్ళీ ఈ రోజు నెగిటివ్గా ఎందుకు మాట్లాడుతున్నావు అంటే ప్రభుత్వం మారేసరికి మీ బాణీలు ఎందుకు మారుతున్నాయి, మీ వాణి ఎందుకు మారుతోంది, ఇది మనం ప్రశ్నించాలి. నాట్ ఓన్లీ స్వామీజీ అండి, ఈవెన్ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, కొంతమంది సినిమా వాళ్ళు కావచ్చు, నిన్నటి వరకు అక్కడ అంటకాగి ఈరోజు సడన్గా వాళ్ళ జ్ఞానోదయం అయిపోయి మేము అస్త్ర సన్యాసం చేసినట్టుగా మేము ఇది పట్టించుకోవట్లేదు, అది పట్టించుకోవట్లేదు, జరిగిపోయింది, మేము ఇంక మీదట జగన్మోహన్ రెడ్డితో మేము ఉండము, మాకు సంబంధం లేదు. ఎందుకు ఉండరు? మనిషి తప్పు చేసినా ఒప్పు చేసినా ఒక మనిషితో ఉన్నప్పుడు, ఆ మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు మీరు ఆయనతో ఉండాలి. ఒక శ్యామల కావచ్చు, ఒక పోసాని కావచ్చు, ఒక అలీ కావచ్చు, అంతే కదండి. ఇప్పుడు పంచప్రభాకర్ కావచ్చు. ఎందుకు చెప్తున్నామంటే ఓకే, నిన్నటి వరకు ఆయన విధానాలు నచ్చాయని మీరు మాట్లాడారు కదా, మరి నిన్ననెందుకు ప్రశ్నించలేదు జగన్మోహన్ రెడ్డిని? మీరందరూ నిన్న ప్రశ్నించాలి. మీరు ఆయన అలా చేసింది తప్పు అనుకున్నప్పుడు ఈరోజు మీకు తప్పుగా ఎలా తెలుస్తుంది? నిన్న తెలియాలి కదా. అంటే నిన్నటి వరకు మీకు అన్ని సజావుగా సాగిపోయాయి, మీకు రావాల్సిన వాటాలు వచ్చేసాయి. ఈరోజు వాటాలు రావు, కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వంతో మరి కలవాలి కదా. కాబట్టి అసలు ఏ ప్రభుత్వం అయినా ఇలాంటి వాళ్ళని అసలు ఎంకరేజ్ చేయకూడదు, ముఖ్యంగా ఇలాంటి స్వామీజీలను ఎంకరేజ్ చేయకూడదు. ఇప్పుడు ఆయన దగ్గర నుంచి భూములు వెనక్కి తీసుకోవాలండి ఖచ్చితంగా. అది ప్రజల సొమ్ము, ప్రజల సొమ్ము మీద ఎవరికీ హక్కు లేదు. ఇక మీదట కూడా ఏ ప్రభుత్వం అయినా కూడా, ఏ రాజకీయ నాయకుడైనా ఆలోచించాల్సింది ఏంటంటే స్వామీజీలను దగ్గరికి తీసేటప్పుడు, లేదు స్వామీజీలను కొలిచేటప్పుడు ప్రజల ధనం ఉపయోగించకూడదు. ఇది వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. వాళ్ళకి ఎటువంటి హక్కు లేదు. వాళ్ళని ప్రజానాయకుడిగా ప్రజలు ఎన్నుకున్నారు అంటే వాళ్ళకి మంచి చేయటమే నీ బాధ్యత. అంతేగాని ప్రజల సొమ్ముతోటి నేను సోకులు చేసుకుంటాను, ప్రజల సొమ్ముతోటి నేను సెక్యూరిటీ పెట్టుకుంటాను, ఇలాంటివన్నీ కుదరదండి. ఇది ప్రతి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ.